నంద్యాల జిల్లా కేంద్రంలోని మరాఠీ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాణ్యత ప్రమాణాల పేరుతో గత 2 రోజుల క్రితం నుంచి పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుండడం వల్ల ఆగ్రహించిన రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకుల జోక్యంతో నేడు ఉదయం నుంచి సిసిఐ అధికారులను బయటకు వెళ్లనివ్వకుండా లోపలనే అడ్డగించి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన మొత్తం పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు నరసింహ నాయక్, బి బాలవెంకట్, పి నరసింహ, కృష్ణ తదితర రైతులు అండగా నిలబడ్డారు। ఈ సందర్భంగా టి రమేష్ కుమార్, టి రామచంద్రుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పత్తి కొనుగోలు కోసం పెట్టిన షరతుల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని, స్టాక్ బుకింగ్ పేరుతో 10 రోజుల కాలయాపన, కొనుగోలు కేంద్రాలకు పత్తి వచ్చిన తర్వాత నాణ్యత పేరుతో అధికారులు వెహికల్స్ వెనక్కి తిప్పి పంపడం దుర్మార్గమైన చర్య అని, కేవలం సిసిఐ అధికారుల మధ్య దళారులు ఇచ్చే కమిషన్ల కాసుపడి నాణ్యతగా ఉన్న పత్తిని కూడా బాగాలేదంటూ రిజెక్ట్ చేస్తున్నారు। పరిస్థితి ఏం సార్? ఇప్పుడు మాట్లాడతామని హామీ ఇచ్చినారు, 5 నిమిషాలు టైం అడిగారు। పట్ల సిసి అధికారుల నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల సిసి అధికారుల నిర్లక్ష్య వైఖరి, సమాధానం చెప్పే వరకు చెప్పాలి సిసి అధికారులు సమాధానం, సిసి అధికారులు సమాధానం, సిసి అధికారులు సమాధానం, సిసి అధికారులు సమాధానం, రైతులకు సిసి అధికారులు సమాధానం, రైతులకు సిసి అధికారులు సమాధానం, పత్తి కొనుగోలు చేస్తామని సిసి అధికారులు హామీ। దళారులతో కుంభకాయ రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని చేయాలి, రైతులు పండించిన మొత్తం పత్తిని, రైతాంగం పండించిన మొత్తం పత్తిని, రైతాంగం పండించిన మొత్తం పత్తిని, రైతాంగం పండించిన మొత్తం పత్తిని, రైతులు పండించిన మొత్తం పత్తిని, రైతులు పండించిన మొత్తం పత్తిని, సిసిఐ ఆఫీస్ కి తీసుకొచ్చినటువంటి మొత్తం పత్తిని, సిసిఐ ఆఫీస్ తీసుకొచ్చే మొత్తం పత్తిని వెనక్కి పంపరాదు, రైతులు వెనక్కి। మేడం మార్నింగ్ మేడం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఎక్కడో కర్నూలు నుంచి స్లాట్ బుకింగ్ చేసుకుంటే కర్నూలు నుంచి రైతులు పత్తి ఇక్కడ తీసుకొచ్చినారు। అసలు పత్తియే మొన్న మెంతా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి దిగుబడి చాలా తక్కువ వచ్చి ఉన్న పత్తికైనా సరే అమ్ముకుందామని చెప్పేసి మరి లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు తీసుకొని ఈరోజు రావడం జరిగింది। బాడిగలు 1000 రూపాయల బాడిగలు పెట్టి ఈరోజు తీసుకొచ్చినారు। 3 రోజులైంది ఇప్పటి వరకు ఆ రకం కొనుగోలు చేయడం లేదు। 3 రోజులు బాడిగలు ఈరోజు లారీలకు కానీ, ట్రాక్టర్లకు కానీ, ఆ రకంగా ఆటోలకు కానీ కట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడతా ఉంది।
అక్కడ హమాలీలు కొన్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు వేల రూపాయలు ఆ రకంగా ఖర్చు చేసి ఇక్కడ తీసుకొస్తే మీ పత్తి బాలేదు తీసుకుపోండి అని చెప్పేసి కనీసం ఏలు కూడా పెట్టకుండా పత్తి బాలేదు తీసుకుపోండి అంటే మరి రైతులే సావాలనా బతకాలా? కాబట్టి తేమ శాతం చూడకుండా, పత్తిని నాణ్యత చూడకుండా వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సీసీఐ అధికారులు రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారు. మీ పత్తి బాగాలేదని చెప్పేసి వెనక్కి పంపించడం వల్ల పక్కల మిల్లులలో తక్కువ ధరకు ఆ రకంగా కొనుగోలు చేసడానికి వీరు పక్కగా వీళ్ళు కుమ్మకై ఈరోజు రైతులను ఆ రకంగా ముంచుతున్నారనేటువంటిది సిపిఎం పార్టీగా ఆ రకంగా చేస్తున్నాం. వెంటనే పత్తిని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం చెప్తుంది, అచ్చెన్నాయుడు చెప్పినాడు, చంద్రబాబు చెప్పినాడు, పంటనంతా కొనుగోలు చేస్తాం 8,110 రూపాయలకు ఆ రకంగా కొనుగోలు చేస్తామని చెప్పేసి మద్దతు ధర ప్రకటించినారు. కనీసం చివరి రేటు 7,000 చిల్లరకైనా ఆ రకం కొనుగోలు చేయమని చెప్పేసి రైతులు అడుగుతా ఉన్నారు. అది కూడా కొనుగోలు చేయకుండా ఈరోజు ఎన్నిక పంపడం అంటే వేల రూపాయలు ఎవరు కట్టిస్తాడు? మాకు మూడు రోజుల బాడీలు హమాలి కూలీలు కట్టేయమని చెప్పేసి మేము వెళ్ళిపోతాం. అసలుకి కర్నూలులోనే అగ్రికల్చర్ అధికారులు ఆ రకంగా టెస్టింగ్ చేసి పంపిస్తే ఉపయోగం ఉంటుంది కదా. ఆ రకంగా పంపించకుండా డైరెక్ట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నట్టు సీసీ అధికారులు వెంటనే ఈ పత్తినంతా కొనుగోలు చేయాలి. భవిష్యత్తులో ఆ రకంగా రైతుల యొక్క పత్తిని ఆ రకంగా కొనుగోలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.